యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఉచితాలు అనేది మనుషులకు మంచిది కాదని, అందుకే నా ఆత్మకథ పుస్తకాలను ఉచితంగా ఇవ్వటం లేదన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. మనుషుల యొక్క సంబంధాలు, ప్రేమే ఎప్పటికీ ఉంటాయన్నారు. నిబద్ధతతో పనిచేస్తే పదవులు అవే వస్తాయన్నారు. ఆ తర్వాత శ్రీనన్నకు వట్టిపల్లి శ్రీనన్నకు ఆ తర్వాత చంద్రశేఖర్జీ ఉన్నాడా గవర్నర్ మాయా దశరథ్ అభిమానం. నేను గవర్నర్ పదవి ప్రేమించిన తర్వాత మొదటిసారి భూమి చూసినప్పుడు నేను సాధారణంగా ఎంతమంది ముఖ్యులతోనే న్యాయప్రయోగం అయినాను. కానీ అంత పెద్ద ఎత్తున గవర్నర్ ఉన్నా లేకపోయినా అదే ఆదరణతో మీరు నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాజకీయాల్లో సామాజిక కార్యక్రమంలో ఎంత ఉన్నా సత్సంబంధాలు చాలా మానవ సంబంధాలు చాలా పదవి వస్తుంటుంది, పదవి పోతుంటుంది. పదవి అనేది శాశ్వతం కాదు, కానీ వ్యక్తిత్వం అనేది చాలా గొప్ప. నేను చూస్తున్నాను ఇక్కడ అనేక మంది నాతోటి 35 ఏళ్ళ నుంచి ఒకే ఆలోచనతో, ఒకే నమ్మకంతో పనిచేసినటువంటి నాయకులు ఇంతమంది కావడం అంటే ఇది దేశంలోనే చాలా సంతోషకరమైన పరిణామాలు భావిస్తుంది. సామాన్యమైన విషయం కాదు. కలిసి కుటుంబంలోనే ఉండలేదు. కాబట్టి ఈ విధంగా మీరు ఇంత ఆత్మీయతోటి, ప్రేమతో ఉండి నన్ను ఆదరించి, అలాగే గురువు నారాయణ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ పుస్తకాలు ఒక 100 కొనుక్కున్నారు. ఒక్కొక్క పుస్తకం వేల 500 రూపాయలు. 100 పుస్తకాలు కొనుక్కొని 100 మంది ప్రముఖులకు ఇచ్చేటువంటి బాధ్యత ఆయన చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఉచితంగా ఇస్తే దాని విలువ ఉచితం అనేటువంటి